ఉక్రెయిన్ రష్యాల యుద్ధం ఆపానని ట్రంప్ చెప్పాడు. పాపం ఏడాది నుంచి చెప్తానే ఉన్నాడు. కానీ ఆ దాడులు మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రష్యా 450 డ్రోన్లు, అది లాంగ్ రేంజ్ డ్రోన్లతో 70 క్షిపణులతో కలిపి ఉక్రెయిన్ మీద అటాక్ చేసింది. ఇది ధృవీకరించాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా. కీవ్లో నాటో కూటమి సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ టూర్ చేస్తున్నాడు అనగా కరెక్ట్గా ఒక రోజు ముందు ఈ దాడి చేశారు. అబుదాబిలో అమెరికా మధ్యవర్తిత్వంతో బుధవారం శాంతి చర్చలు పునఃప్రారంభమవుతున్నాయి అనగా రష్యా తన వైఖరి దాడులే అన్నటువంటి తేల్చెప్పింది. ఉక్రెయిన్లో ఉన్నటువంటి కరెంటు సదుపాయాలు లక్ష్యంగా ఈ డ్రోన్లు క్షిపణులు దాడి జరిగినాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారికంగా చెప్పింది. చలి తీవ్రత అధికమైనటువంటి టైంలో ఉక్రెయిన్ ప్రజలకి వెలుగు కానీ వేడి కానీ అందించడానికి అవసరమైన విద్యుత్ సరఫరాని దెబ్బతీసుకొచ్చింది రష్యా. తమ గగంతల రక్షణ సాధనాలు సరఫరా చేయాలని, దురాక్రమణ ఆపేలా రష్యా మీద ఒత్తిడి పెంచాలని మిత్ర దేశాలను కోరుతున్నటువంటి సందర్భంలో నాటో వాళ్ళు ఏదో చేసి పెడతారనుకుంటున్న టైంలో ఈ లోపుగా కొట్టినటువంటి దెబ్బ, తద్వారా నువ్వు దిగి రావాల్సిందే అని రష్యా ఉక్రెయిన్ని హెచ్చరిస్తోంది.